నిరూపక జ్యామితి గ్రాఫ్ కాగితమును ఉపయోగించుట. పిల్లలు, ఈరోజు మనం గ్రాఫ్ కాగితాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రాఫ్ కాగితం. దీన్ని ఉపయోగించి మనం రకరకాల గ్రాఫ్లు అంటే రేఖాచిత్రాల్ని గీయొచ్చు. మనం గమనించాల్సిన విషయం ఏమంటే, గ్రాఫ్ కాగితంలో ఒకదానికొకటి లంబముగా గల 2 రేఖలు ఉంటాయి. ఆ 2 రేఖల్ని అక్షాలు అంటారు. అడ్డు రేఖని ఇక్కడ అడ్డంగా ఉంది కదా, దాన్ని ఎక్స్ అక్షము అంటారు. నిలువు రేఖని వై అక్షము అంటారు. ఎక్స్ మరియు వై అక్షాలు వాటిపై కొన్ని విలువల్ని కలిగి ఉంటాయి. అంటే వాటిపై సంఖ్యలు సూచించబడి ఉంటాయి. గ్రాఫ్ కాగితం చిన్న చిన్న చతురస్రాలను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతి చతురస్రము ఒక యూనిట్ లేదా ఒక ప్రమాణం అవుతుంది. ఎక్స్ అక్షం వెంబడి ఒక చతురస్రము లేదా ఒక గడి కుడివైపుకు వెళితే ఎక్స్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎడం వైపుకు జరిగితే దాని విలువ తగ్గుతుంది అని అర్థం. ఇది కూడా సంఖ్యారేఖలాగా ఉంటుంది అని మనం భావించవచ్చు. వై అక్షం వెంబడి పై వైపుకు జరిగితే వై విలువ పెరుగుతుంది, కింది వైపుకు వెళితే వై విలువ తగ్గుతుంది. మనం ఇక్కడ తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్స్ మరియు వై విలువలు ఎంత. సినిమా హాల్లో సీటును వెతుక్కోవడానికి మనకి వరుస సంఖ్య, సీటు సంఖ్య కావాలి కదా. మొదట మనం వరుస సంఖ్య గుర్తించి తర్వాత సీటు సంఖ్యని చూస్తాం. ఉదాహరణకి మన సీటు సంఖ్య E12 అనుకోండి. అప్పుడు మనం ఈ వరుసలో 12వ సంఖ్య గల సీటు దగ్గరికి వెళతాం, అవునా? ఇదే విధంగా గ్రాఫ్ కాగితం పైన ఒక బిందువుని గుర్తించడానికి మనకి దాని యొక్క నిరూపకాలు అవసరమవుతాయి. సినిమా టికెట్కు వరుస సంఖ్య మరియు సీటు సంఖ్య ఎలాగో అలాగే బిందువుకు ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకము ఉంటాయన్నమాట. ఒక బిందువు యొక్క నిరూపకాలు 7, 4 అనుకుందాం. దీని అర్థం ఏమిటి అంటే, ఎక్స్ అక్షం పై విలువ 7, వై అక్షం పై విలువ 4 అని అర్థం. మనం 2 అక్షములు ఖండించుకునే బిందువు దగ్గర నుంచి ప్రారంభిస్తాం. ఇక్కడ ఎక్స్ విలువ 0, వై విలువ కూడా 0. కాబట్టి దీని నిరూపకాలు 0, 0 అన్నమాట. ఇప్పుడు గ్రాఫ్ కాగితం పైన ఒక్కొక్క చతురస్రము ఒక్కొక్క యూనిట్ కదా. కానీ ఆ యూనిట్ యొక్క విలువ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఇక్కడ సంఖ్యలు ఒక్కొక్క చతురస్రానికి 1 పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి x=7 కోసం మనం ఎక్స్ అక్షం వెంబడి 7 స్థానాలు కుడివైపుకి జరగాలి. ఇప్పుడు వై అక్షం, వై విలువ పైకి వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనం వై విలువ 4 గల బిందువు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం పై వైపుకి 4 స్థానాలు జరగాలి. ఇక్కడ చూడండి, వై విలువ 4గా గల బిందువుని మనం కనుక్కున్నాం. మరియు మనం గుర్తించిన బిందువు ఇదే. ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకాలు 7 మరియు 4. కాబట్టి మనం ఎక్స్ నిరూపకము 7 మరియు వై నిరూపకము 4గా గల 7, 4 అనే బిందువుని గుర్తించామన్నమాట. మరి ఈ రోజుకి ఈ పాఠం చాలు. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.